జగన్ వెళ్ళింది విభజన జరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో మనదే. కానీ విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి చాప చుట్టేసుకొచ్చింది, పోటీ కూడా చేయట్లేదు. కానీ థ్యాంక్స్ టు చంద్రబాబు, థ్యాంక్స్ టు లోకేష్, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్, థ్యాంక్స్ టు ఈనాడు, జ్యోతి, అర్ధజన మీడియా అని చెప్పుకోవాలి. ఎందుకయ్యా అంటే జగన్కి ఇవాళ వెళ్ళినప్పుడు జనం ఎగబడి రావడానికి కారణం ఏంటయ్యా అంటే వీళ్ళందరూ గత 3-4 రోజుల నుంచి ఇంకేముంది కోర్టుకు వెళ్తున్నాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు, రొటీన్ కార్యక్రమం. అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది, అది జరిగిపోతుంది. కానీ దాన్ని ట్రోల్ చేశారు, దాంతో వీళ్ళల్లో ఒక తెగింపు బిగినైంది. అక్కడ ఎట్లాగూ చివరికి పోలీసులు ప్రత్యేకంగా మార్చుకోవాల్సి వచ్చింది, ట్రాఫిక్ మార్చుకోవాల్సి వచ్చింది. కోర్టు మొత్తం తలుపులు వేసేసి ఇంకే కేసులు లేకుండా చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో జనం వచ్చారన్నది అర్థం చేసుకోవాలా. ఎగబడినటువంటి జనాలకి సంబంధించినటువంటి కారణం ఏంటి అంటే వీళ్ళు రాసిన వార్తలే రెచ్చగొడుతున్నారు. క్రమంగా జగన్ని ఎక్కడికి పోయినా అడ్డుకునే కొద్దీ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఓ బలమైనటువంటి నాయకుడికి సంబంధించినటువంటి ఇష్యూలో నువ్వు రెచ్చగొడితే వాళ్ళ కార్యకర్తలు ఇతను తొక్కేయాలని నువ్వు అనుకుంటున్న కొద్దీ అవతలోళ్ళు అయితే అతన్ని కాపాడాలనుకుంటారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు వదిలేసిన కార్యకర్తల్ని ఆల్రెడీ గిఫ్ట్గా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళని కూడా కేసులు పెట్టేటప్పటికి వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ వెనకాల తిరుగుతున్నారు. రెండవది, పల్లె ప్రాంతాల్లో సైతం కూటమి ప్రభుత్వపు కార్యకలాపాలు తప్ప మిగతా వాళ్ళని బ్రతకనివ్వకూడదు అనుకునేటప్పటికీ విరక్తి చెందుతున్నటువంటి వాళ్ళు హైదరాబాద్కు పోతున్నారు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. దాంతోపాటుగా ఉద్యోగోపాధి అవకాశాలు తగ్గిపోయినాయి రాష్ట్రంలో. కొత్తవి ఇప్పుడు వచ్చే కంపెనీలు నిదానంగా ఫ్యూచర్లో సెట్ అయ్యాక అప్పుడు ఇక్కడ ఉద్యోగాలు రావచ్చు, ప్రస్తుతానికైతే లేవు. దాంతో హైదరాబాద్ బాట పడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ ఒక దేవుడు అయిపోతున్నాడు. అందులో భాగమే ఈ హడావిడి. జగన్కి అంత భారీ ఎత్తున ఆదరణ వచ్చిందంటే ఓ రకంగా ప్రతిఘటన నుండి వచ్చినటువంటి తిరస్కరణ, ప్రతిఘటన నుండి వచ్చినటువంటి అనుకూలత జగన్ని పెంచి పోస్తూ పదే జగన్ జపం చేసి, ప్రతి అంశంలో జగన్ జపం చేసి జగన్కి పాజిటివ్ బ్యాచ్ని లేదా వీళ్ళ వ్యతిరేకులకి జగనే కరెక్ట్ అయినటువంటి వాడనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నది మాత్రం వాళ్ళ మీడియా అనాలా, సోషల్ మీడియా అనాలా, వాళ్ళ వ్యూహకర్తలు అనాలా, ఆలోచించుకోవాల్సిన సందర్భం.